హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కొనారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను సింపుల్గా మిల్ మేకర్ కర్రీ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 3 మీడియం సైజ్ టమాటాలు అండ్ 2 ఉల్లిగడ్డలు, ఒక 5 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు, మెంతాకు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాకెట్ మిల్ మేకర్లని వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఆలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 పావుల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా మొత్తం యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిగడ్డలు మంచిగా కలుపుకొని అవి వేగేలోపు మనం ముందుగా 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక జల్లెట్లో వేసి ఆ వాటర్ మొత్తము వంపేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇది ఒక ప్యాకెట్ మిల్ మేకర్లు అండి. నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి రెండింటిని కలుపుకొని తర్వాత మనం మెంతి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తిననప్పుడు ఈ కర్రీ ట్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. నెక్స్ట్ ఒక లిడ్తోని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ టమాటాలని మగ్గనివ్వండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్తోని క్లోజ్ చేయండి. అది పచ్చివాసన వేయిన తర్వాత మంచిగా కలుపుకొని అందులో రుచికి సరిపడినంత కారము, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న మిల్ మేకర్స్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లిడ్తోని క్లోజ్ చేసి ఆ మసాలాలు మొత్తం పట్టనివ్వండి మిల్ మేకర్కి. ఆ తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకున్న వాళ్ళు ఒక టీ గ్లాస్తోని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. అది మంచిగా చక్కగా బాయిల్ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీని ఇష్టంతో తింటారు.